హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివిల్ ఇంజనీరింగ్ తెలుగు. ఈ వీడియోలో 3 ఇంజ్డ్ ఆర్చ్కి సంబంధించిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చింది. ఏ 3 ఇంజ్డ్ ఆర్చ్ ఆఫ్ హారిజాంటల్ స్పాన్ 40 మీటర్స్. 3 ఇంజ్డ్ ఆర్చ్ యొక్క స్పాన్ 40 మీటర్స్ అన్నారు. ఇది ఆర్చ్ 3 ఇంజ్డ్. ఇక్కడో ఇంజ్ ఉంటుంది, ఇక్కడో ఇంజ్ ఉంటుంది, ఇక్కడో ఇంజ్ ఉంటుంది. దీని స్పాన్ 40 మీటర్స్ అన్నారు. అండ్ ఏ సెంట్రల్ రైజ్ ఆఫ్ 8 మీటర్స్. ఇది సర్ఫేస్ మీద నుండి ఆర్చ్, దీన్ని క్రోన్ పాయింట్ అంటారు. సెంట్రల్ పాయింట్ని క్రోన్ పాయింట్ అంటారు. ఈ డిస్టెన్స్ని 8 మీటర్స్ అని ఇచ్చారు. అండ్ ఇట్ క్యారీస్ యూడిఎల్ ఆఫ్ 20 kN/m ఓవర్ ది లెఫ్ట్ ఆఫ్ ది స్పాన్. అంటే ఈ లెఫ్ట్ సైడ్న హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్, హాఫ్ ఆఫ్ ది స్పాన్లో యూడిఎల్ యాక్ట్ అవుతుంది. అంటే ఇచ్చిన స్పాన్ 40 మీటర్స్, దీనికి సెంటర్ నుండి ఇక్కడ లెఫ్ట్ సైడ్కి 20 kN/m యూడిఎల్ యాక్ట్ అవుతుంది. With a point load of 100 kN at 10 meter from right support. రైట్ సపోర్ట్ నుండి ఒక 10 మీటర్ డిస్టెన్స్లో ఒక పాయింట్ లోడ్ యాక్ట్ అవుతుంది 100 kN. ఇక్కడ నుండి ఒక 10 మీటర్ డిస్టెన్స్, రైట్ సైడ్ నుంచి ఒక 10 మీటర్ డిస్టెన్స్లో ఒక 100 kN లోడ్ యాక్ట్ అవుతుంది. ఫైండ్ ది సపోర్ట్ రియాక్షన్స్ అండ్ హారిజాంటల్ ట్రస్ట్ అండ్ ఫైండ్ ది నార్మల్ ట్రస్ట్ అండ్ రేడియల్ షియర్ ఎట్ 10 మీటర్ ఫ్రమ్ ది లెఫ్ట్ సపోర్ట్. సపోర్ట్ రియాక్షన్స్ విఏ విబి అంటే ఇక్కడ ఉన్న సపోర్ట్ రియాక్షన్స్ని కనుక్కోమంటున్నారు. ఇక్కడ వర్టికల్గా ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి. ఈ ఫోర్సెస్ని విఏవిబి అంటాం. హారిజాంటల్గా యాక్ట్ అయ్యే ఫోర్సెస్ని హెచ్ఏహెచ్బి. ఈ రెండింటి రిజల్టెంట్ ఫోర్స్ని ఆర్బి. ఈ విధంగా నేమింగ్ అనేది ఇచ్చుకుంటాం. ఇక్కడ మనం ఫస్ట్ సపోర్ట్ రియాక్షన్స్ని కనుక్కోమన్నారు. విఏ విబి ఈ 2 రియాక్షన్స్ని కనుక్కోవాలి. తర్వాత హారిజాంటల్ ట్రస్ట్ అంటే హారిజాంటల్ ఫోర్స్ హెచ్ఏహెచ్బి, వీటిని క్యాల్కులేట్ చేయాలి. అండ్ నెక్స్ట్ నార్మల్ ట్రస్ట్, రేడియల్ షియర్ కనుక్కోవాలి. ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే మనం ఈక్విలిబ్రియం ఈక్వేషన్ని యూజ్ చేస్తాం. Sum of horizontal forces equal to 0, sum of vertical forces equal to 0, sum of moment equal to 0. Sum of horizontal forces equal to 0. ఇక్కడ హారిజాంటల్గా ఏ ఫోర్స్ యాక్ట్ అవుతున్నాయి? హెచ్ఏ అండ్ హెచ్బి. హెచ్ఏ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి యాక్ట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి యాక్ట్ అయితే పాజిటివ్, రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి యాక్ట్ అయితే నెగిటివ్. హెచ్ఏ మైనస్ హెచ్బి ఈక్వల్ టు 0. ఈ మైనస్ హెచ్బి ఇటువైపు తీసుకెళ్తే ప్లస్ హెచ్బి.
హెచ్ఏ ఈక్వల్ టు హెచ్బి. సేమ్ హెచ్ఏ అండ్ హెచ్బి వాల్యూస్ సేమ్ వస్తాయి. ఇప్పుడు సమ్ ఆఫ్ వర్టికల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0. సమ్ ఆఫ్ వర్టికల్ ఫోర్సెస్ని ఎఫ్వైగా డినోట్ చేస్తాం, సమ్మేషన్ ఆఫ్ ఎఫ్వై. సమ్ ఆఫ్ హారిజాంటల్ ఫోర్సెస్ని సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఎక్స్గా డినోట్ చేస్తాం. వర్టికల్గా యాక్ట్ అయ్యే ఫోర్సెస్ని తీసుకోవాలి. ఇక్కడ వర్టికల్గా యాక్ట్ అయ్యే ఫోర్సెస్ విఏ, విబి 20 kN/m, 100 kN. అప్వర్డ్ వెళ్ళే ఫోర్సెస్ని పాజిటివ్గా, డౌన్వర్డ్ వచ్చే ఫోర్సెస్ని నెగిటివ్గా తీసుకోవాలి. అప్వర్డ్లో వెళ్ళేవి విఏ, విబి, ఈ రెండు ప్లస్ అవుతాయి. డౌన్వర్డ్గా యాక్ట్ అయ్యేవి 20 kN/m అండ్ పాయింట్ లోడ్, ఈ రెండు డౌన్వర్డ్గా యాక్ట్ అవుతున్నాయి, నెగిటివ్. విఏ ప్లస్ విబి, ఈ నెగిటివ్ ఉన్నదాన్ని ఇటువైపు తీసుకెళ్ళిపోతే పాజిటివ్. 20 ఇంటూ హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్, 40 meters ఉన్నారు, ఇందులో ఆఫ్ 20 meters. ఇది యూడిఎల్ ప్లస్ 100 kN పాయింట్ లోడ్. ఇదంతా మైనస్ ఇటువైపుకి వచ్చింది కాబట్టి ప్లస్ అయ్యింది. 20 ఇంటూ 20 400 ప్లస్ 100 500. విఏ ప్లస్ విబి ఈక్వల్ టు 500 kN. ఇప్పుడు సమ్ ఆఫ్ మూమెంట్స్ ఈక్వల్ టు 0. ఈ మూమెంట్స్ని మనం విత్ రెస్పెక్ట్ టు ఏ తీసుకోవచ్చు, విత్ రెస్పెక్ట్ టు బి తీసుకోవచ్చు. నేను ఏ తీసుకున్నా. సమ్మేషన్ ఆఫ్ మూమెంట్స్ అబౌట్ ఏ ఈక్వల్ టు 0. VB into perpendicular distance, VB into span 40 meters. టోటల్ స్పాన్ 40 meters ఇచ్చారు. 40 metersలో 10 meters మైనస్ చేస్తే 30 meters. మైనస్ 100 ఇంటూ 30 meters. అండ్ నెక్స్ట్ ఇక్కడ 20 kN/m యూడిఎల్ యాక్ట్ అవుతుంది. 20 meters డిస్టెన్స్తో 20 kN/m లోడ్ యాక్ట్ అవుతుంది. మైనస్ 20 ఇంటూ 20 యూడిఎల్ కాబట్టి ఇంటూ 20/2 ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి అన్నోన్ వాల్యూ విబి. ఈక్వేషన్ని సాల్వ్ చేసుకుంటే విబి ఈక్వల్ టు 175 kN. విబిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ పాజిటివ్ ఉంది, ఈ సైడ్కి తీసుకెళ్ళాలి. నెగిటివ్ 500 మైనస్ 175. విఏ ఈక్వల్ టు 325 kN. ఇవి సపోర్ట్ రియాక్షన్స్. హారిజాంటల్ ట్రస్ట్ అంటే హారిజాంటల్ ఫోర్సెస్, హారిజాంటల్ డైరెక్షన్లో ఏ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతున్నాయి, హెచ్ఏ అండ్ హెచ్బి, ఈ 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. హారిజాంటల్ ట్రస్ట్ని క్యాలిక్యులేట్ చేయాలంటే సమ్ ఆఫ్ మూమెంట్స్ అబౌట్ క్రోన్ పాయింట్ ఈక్వల్ టు 0. క్రోన్ పాయింట్ని సిగా డినోట్ చేస్తున్నాం. సమ్ ఆఫ్ మూమెంట్స్ అబౌట్ క్రోన్ పాయింట్ ఈక్వల్ టు 0. సో ఫ్రెండ్స్ ఇందాక మనం విత్ రెస్పెక్ట్ టు ఏ తీసుకున్నాం. ఈ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఈ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఈ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు క్రోన్ పాయింట్, విత్ రెస్పెక్ట్ టు సితో మన మూమెంట్స్ని క్యాల్కులేట్ చేస్తున్నాం.
విఏ ఇంటూ ఇక్కడ వరకు ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్, విఏ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. మనకి ఇక్కడ 2 సైడ్స్ వస్తాయి, క్రాన్ పాయింట్ నుంచి 2 సైడ్స్, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. ఈ 2 సైడ్స్లో మనం ఒకదాన్ని కన్సిడర్ చేసుకోవాలి. నేను లెఫ్ట్ సైడ్ నుంచి చేస్తున్నా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి చేస్తే లెఫ్ట్ సైడ్న యూడిఎల్ యాక్ట్ అవుతుంది డౌన్వర్డ్లో, మైనస్ డౌన్వర్డ్ కాబట్టి మైనస్, అప్వర్డ్ కాబట్టి పాజిటివ్, డౌన్వర్డ్లో యాక్ట్ అవుతుంది కాబట్టి నెగిటివ్గా తీసుకోవాలి. 20 ఇంటూ ఈ డిస్టెన్స్ 20 మీటర్స్, హాఫ్ ఆఫ్ ది స్పాన్ కాబట్టి 20 మీటర్స్. అలాగే ఇక్కడికి ఇక్కడ ఉన్న, అలాగే ఇది కూడా 20 మీటర్స్. విఏ ఇంటూ 20 మైనస్ 20 ఇంటూ 20 యూడిఎల్ కాబట్టి 20/2. అండ్ నెక్స్ట్ ఇక్కడ హారిజాంటల్గా ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది, హెచ్ఏ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఈ రైజ్ ఏదైతే ఉందో అది వేస్తాం, హెచ్ఏ ఇంటూ 8, విఏ ఇంటూ 20 మైనస్ 20 ఇంటూ 20 ఇంటూ 20/2 యూడిఎల్ కాబట్టి మైనస్ హెచ్ఏ ఇంటూ 8 ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి అన్నోన్ వాల్యూ హెచ్ఏని ఫైండ్ అవుట్ చేస్తాం. విఏ మనం ఇందాక వర్టికల్ రియాక్షన్స్ని ఫైండ్ అవుట్ చేసాం, సపోర్ట్ రియాక్షన్స్ని ఫైండ్ అవుట్ చేసాం, విఏ విబి. అక్కడ ఫైండ్ చేసిన విఏని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి హెచ్ఏ వాల్యూ వస్తుంది. హెచ్ఏ ఈక్వల్ టు 312.5 కిలోన్యూటన్. దీన్ని సింప్లిఫై చేస్తే హెచ్ఏ వాల్యూ వస్తుంది. ఇందాక మనం సమ్ ఆఫ్ హారిజాంటల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0 చేసినప్పుడు హెచ్ఏ ఈక్వల్ టు హెచ్బి అని వచ్చింది. సో ఇది కూడా హెచ్బి కూడా 312.5 కిలోన్యూటన్స్. ఇక్కడ విఏ కనుక్కున్నాం, హెచ్ఏ కనుక్కున్నాం, విబి కనుక్కున్నాం, హెచ్బి కనుక్కున్నాం, ఆర్ఏ ఆర్బి ఉన్నాయి. ఆర్ఏ ఈక్వల్ టు రూట్ ఆఫ్ విఏ స్క్వేర్ ప్లస్ హెచ్ఏ స్క్వేర్. విఏ తెలుసు, హెచ్ఏ తెలుసు, సబ్స్టిట్యూట్ చేయాలి. ఆర్ఏ ఈక్వల్ టు 450.86 కిలోన్యూటన్. ఆర్బి ఈక్వల్ టు విబి స్క్వేర్ రూట్ ఆఫ్ విబి స్క్వేర్ ప్లస్ హెచ్బి స్క్వేర్. విబి హెచ్బిని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఆర్బి ఈక్వల్ టు 358.16 కిలోన్యూటన్. ఈ ఆర్ఏఆర్బి ఫార్ములాస్ చాలామందికి తెలిసే ఉంటుంది. సపోర్ట్ రియాక్షన్స్ కనుక్కున్నాం, హారిజాంటల్ ట్రస్ట్ కనుక్కున్నాం. ఇంకా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది నార్మల్ ట్రస్ట్, రేడియల్ షియర్. ఇది ఇక్కడ మనకి 10 మీటర్ డిస్టెన్స్లో ఫైండ్ అవుట్ చేయమన్నారు. లెఫ్ట్ సైడ్ నుండి ఒక 10 మీటర్స్, అంటే ఇక్కడ మనకి ఈ 20 మీటర్స్లో ఆఫ్ 10 మీటర్స్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నార్మల్ ట్రస్ట్ అలాగే రేడియల్ షియర్ కనుక్కోమన్నారు. నార్మల్ ట్రస్ట్ n ఈక్వల్ టు v sin theta ప్లస్ h cos theta. ఇది నార్మల్ ట్రస్ట్ ఫార్ములా. రేడియల్ షియర్ ఫార్ములా q ఈక్వల్ టు v cos theta మైనస్ h sin theta. ఇక్కడ మనకి h వాల్యూ తెలుసు, HA ఈక్వల్ టు HB రెండు ఒకటే కాబట్టి ఇక్కడ మనం 312.5 కిలోన్యూటన్స్ అని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. HA ఈక్వల్ టు HB ఈక్వల్ టు H.
ఈ హెచ్ వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఇంకా ఇక్కడ మనకు కావాల్సింది వి వాల్యూ. ఈ వి వాల్యూని ఇలా క్యాల్కులేట్ చేస్తాం. విఏ మైనస్ వి ఈక్వల్ టు విఏ మైనస్ 20 × 10. ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుండి 10 మీటర్ డిస్టెన్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయనేది చూసుకుంటాం. ఇక్కడ విఏ ఒకటి ఉంది, అలాగే ఈ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ యాక్ట్ అయ్యేది యూడిఎల్ ఒకటి ఉంది. ఈ యూడిఎల్ 20 kN/m అనేది 10 మీటర్ వరకే కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ విఏ అనేది అప్వర్డ్ వెళ్తుంది కాబట్టి పాజిటివ్గా తీసుకుంటాం. యూడిఎల్ డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది కాబట్టి నెగిటివ్గా తీసుకుంటాం. వి ఈక్వల్ టు అప్వర్డ్ ఫోర్సెస్ మైనస్ డౌన్వర్డ్ ఫోర్సెస్. అప్వర్డ్లో వెళ్ళేది విఏ, డౌన్వర్డ్లో వచ్చేది యూడిఎల్. యూడిఎల్ 20 × 10. విఏ వాల్యూ మనకు తెలుసు. మనకి ఏదైతే విఏ వాల్యూ వచ్చిందో దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. విఏ 325 kN వచ్చింది, మైనస్ 20 × 10. V ఈక్వల్ టు 125 kN. ఇక్కడ మనకి హెచ్ వచ్చింది, వి వచ్చింది. టీటా వాల్యూ కనుక్కోవాలి. పారాబోలా ఫార్ములా స్మాల్ హెచ్ ఈక్వల్ టు 4hx బై L² ఇంటూ L మైనస్ ఎక్స్. ఇది పారాబోలా ఫార్ములా. దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. పారాబోలిక్ ఈక్వేషన్లో స్మాల్ వై ఆర్ స్మాల్ హెచ్గా డినోట్ చేసుకుంటాం. ఇక్కడ హెచ్ ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం నేను వై అనేది డినోట్ చేసుకుంటున్నాను. దీనికి బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ చేస్తాం. dy/dx ఈక్వల్ టు d/dx ఆఫ్ 4hx బై L² L మైనస్ ఎక్స్. దీనికి డిఫరెన్షియేషన్ ఎలా చేస్తామంటే ఫస్ట్ 4hx బై L² ఇంటూ L. d/dx 4hx L బై L² మైనస్ 4hx స్క్వేర్ x ఇంటూ x స్క్వేర్ బై L². dy/dx ఈక్వల్ టు d/dx ఆఫ్ 4hxL బై L² మైనస్ d/dx ఆఫ్ 4hx స్క్వేర్ బై L². 4hL బై L² అనేది కాన్స్టెంట్. ఫోర్ హెచ్ బై L² అనేది కాన్స్టెంట్ బయటకు వస్తుంది. d/dx of x equal to 1 minus 4h by L² d/dx of x² equal to 2x. ఫోర్ హెచ్ బై L² కామన్ తీసుకుంటాం. L minus 2x dy/dx equal to 4h by L² into L minus 2x. ఫ్రెండ్స్, ఇక్కడ వర్టికల్ ఫోర్స్ VA యాక్ట్ అవుతుంది, అలాగే హారిజాంటల్ ఫోర్స్
హెచ్ఏ యాక్ట్ అవుతుంది. దీనికి రిజల్టెంట్ ఆర్ఏ. ఇక్కడ టీటా ఉంటుంది. వర్టికల్ డైరెక్షన్లో ఉన్నది డివై, హారిజాంటల్ డైరెక్షన్లో ఉన్నది డిఎక్స్. tan theta ఈక్వల్ టు ఆపోజిట్ బై adjacent, tan theta ఈక్వల్ టు డివై బై డిఎక్స్ అవుతుంది. డివై బై డిఎక్స్ వల్ల tan theta అవుతుంది. tan theta ఈక్వల్ టు (4h by L square ఇంటూ L minus 2x). tan ఇటువైపుకి వస్తే tan ఇన్వర్స్ అవుద్ది. theta ఈక్వల్ టు tan ఇన్వర్స్ 4h by L square ఇంటూ L minus 2x. వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 4 హెచ్ అంటే రైజ్ ఈక్వల్ టు 8 మీటర్స్ ఇచ్చారు, ఇంటూ 8 బై స్పాన్ 40 మీటర్స్ 40 స్క్వేర్ ఇంటూ L మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇచ్చేసరికి 10 మీటర్స్. ఇక్కడ మనకి 10 మీటర్స్ డిస్టెన్స్లో నార్మల్ ట్రస్ట్ రేడియల్ సిఆర్ కనుక్కోమన్నారు కాబట్టి అక్కడ 10 వేస్తాం. 10 మీటర్స్ అనేది ఎక్స్. ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే టీటా ఈక్వల్ టు 21 degrees 48 minutes 5 seconds వస్తుంది. ఈ ఈక్వేషన్లో వి వచ్చింది, హెచ్ వచ్చింది, టీటా వచ్చింది. వీటిని సబ్స్టిట్యూట్ చేస్తే నార్మల్ ట్రస్ట్, రేడియల్ సియర్ వస్తాయి. సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దీన్ని ఈక్వేట్ చేస్తే n ఈక్వల్ టు 336.57 kN వచ్చింది. ఇది నార్మల్ ట్రస్ట్. సిమిలర్గా రేడియల్ సియర్ ఈక్వేషన్లో కూడా ఇలాగే సబ్స్టిట్యూట్ చేస్తాం. దీన్ని సాల్వ్ చేస్తే 0 kN వచ్చింది. ఇది రేడియల్ సియర్. ఈ ప్రాబ్లంలో రేడియల్ సియర్, నార్మల్ ట్రస్ట్ మాత్రమే అడిగారు ఫైండ్ చేయమని. కొన్ని క్వశ్చన్స్లో బెండింగ్ మూమెంట్ కూడా అడుగుతారు. నెక్స్ట్ ప్రాబ్లంలో నేను బెండింగ్ మూమెంట్ సాల్వ్ చేసి చూపిస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.